Those who want to say comment, sit back, please. Right. Don't make noise, children. Right, okay. Well, on behalf of Vidya Shakti, I welcome all the students for today's class. 6th class students అందరికి కూడా hearty welcome. So ఈరోజు మనం who did Patrick's homework lesson లో part 2. So previous lesson లో మనం lesson మొత్తం నేర్చుకున్నాము. Today we will learn very interesting part 2. It's all about working with text and working with language. ఒకసారి చూద్దాం. Right. So okay, children. Okay. So first, in today's class, working with language, grammar part చూద్దాం పిల్లలు. మీ అందరికి గేమ్స్ అంటే ఇష్టమా లేదా? రైట్. సో ఇప్పుడు ఈ గేమ్స్ లో ఏమేమి అవుతాయి చూద్దాం. Look at the picture. What do you find? ఏమేమి కనిపిస్తుంది అక్కడ? How is the lady? ఇక్కడ మనకు ఒక లేడీ కనిపిస్తుంది, ఒక విమెన్. తలకి ఎవరు కనిపిస్తున్నారు? ఒక బాయ్. వెరీ గుడ్. మరి దిస్ లేడీ, హౌ ఇస్ ద లేడీ? యాంగ్రీ. వెరీ గుడ్. షీ ఈస్ యాంగ్రీ. యాంగ్రీ విమెన్. వెరీ గుడ్. మరి ఫస్ట్ మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. వాట్ యు ఫైండ్ ఇన్ పిక్చర్? ఏ క్యాట్. క్యాట్స్ ఉన్నాయి కదా. రైట్. మీకు ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాశాను. ప్రతి ఒక్కరు ఎవరు ఎన్ని సెంటెన్స్ చెప్తారో చూద్దాం. ప్రతి ఒక్క క్యాట్ డిస్క్రైబ్ చేయాలి A to Z తో. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అన్ అమేజింగ్ క్యాట్. అలా ఇంకోరు ఏం చెప్తున్నారు? ఐ హ్యావ్ ఎన్ యాక్టివ్ క్యాట్. బాబు ఏం చెప్తున్నాడు? ఐ హ్యావ్ ఏ బిగ్ క్యాట్. ఇంకొక అమ్మాయి ఏం చెప్తుంది? మరి సీతో ఏం చెప్తారు చెప్పండి? సీతో ఐ హ్యావ్ ఏ, చాలా బుజ్జిగా ఉంది కదా, ఏమంటావు? క్యూట్ క్యాట్. వెరీ గుడ్. మరి నా క్యాట్ కి చాలా ప్లాన్స్ ఉన్నాయి. దానికి ఏమంటారు తెలుసా? ఐ హ్యావ్ ఏ కన్నింగ్ క్యాట్. ఐ హ్యావ్ ఏ కన్నింగ్ క్యాట్. అలాగే ఇంకేం చెప్తారు? మీకు ఎన్ని వర్డ్స్ వచ్చి చెప్పండి. స్మాల్ క్యాటా, బిగ్ క్యాటా? ఐ హ్యావ్ ఏ స్మాల్ క్యాట్. ఇంకా చెప్పండి. డీతో ఏమైనా వర్డ్స్ ఉన్నాయా? పీతో బ్యూటిఫుల్ అయిపోయింది. డీతో ఐ హ్యావ్ ఏ డేంజరస్ క్యాట్. నా క్యాట్ అలాంటిది, డేంజరస్ క్యాట్. ఈతో ఎవరు చెప్తారు? ఈటింగ్ క్యాటా? ఓకే. ఈటింగ్ క్యాట్ కంటే మనం ఏం చెప్తామంటే ఎనర్జెటిక్ క్యాట్. ఓకే. ఐ హ్యావ్ ఎన్ ఎనర్జెటిక్ క్యాట్. వెరీ గుడ్. మరి ఏబిసిడి ఈ తర్వాత ఏంటి వస్తుంది? ఎఫ్. ఇలా ఉంది. ఇంకా చెప్తారు? బలంగా. ఫన్నీ క్యాట్. హూ సెడ్ దట్? వెరీ గుడ్. ఐ హ్యావ్ ఏ ఫన్నీ క్యాట్. ఇంకేం చెప్తాము? ఇంత బలంగా ఉంటే ఏమంటారు? ఫ్యాట్ క్యాట్. ఐ హ్యావ్ ఏ ఫ్యాట్ క్యాట్. ఓకేనా? అలాగే ఏ నుంచి జెడ్ వరకు మీరు అన్ని చెప్పుకోవచ్చు. జీతో ఏం చెప్తాము? ఐ హ్యావ్ ఏ గుడ్ క్యాట్ కదా. ఐ హ్యావ్ ఏ గ్రేట్ క్యాట్. ఇందులో గ్రీన్ క్యాట్ ఏమైనా ఉందా? అయితే ఐ హ్యావ్ ఏ గ్రీన్ క్యాట్ అనొచ్చు. ఐ హ్యావ్ బ్లూ క్యాట్ అనొచ్చు. ఇంకే కలర్ కనిపిస్తుంది మీకు? ఐ హ్యావ్ ఏ రెడ్ క్యాట్. ఇంకా పర్పుల్ క్యాట్. ఇంకా బ్లూ క్యాట్. వెరీ గుడ్. ఇలా మనము ఎన్ని పేర్లని చెప్పుకుంటాం కదా.
ఈ కలర్స్ అన్ని చెప్పడాన్ని మనం ఏమంటాం పిల్లలు? యాడ్జెక్టివ్. ఏంటది? సో ఇప్పుడు మనం డెఫినేషన్ చూస్తే an adjective is a word that describes a noun or a person or a place or thing or idea కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ మనం క్యాట్ ఎలా డిస్క్రైబ్ చేసాం? ఎలాంటి క్యాట్ అన్నాము? బిగ్ క్యాట్ అన్నాం, స్మాల్ క్యాట్, టైనీ క్యాట్. లెసన్ లో టైనీ ఎల్ఫ్ ఉండేది కదా, టైనీ చిన్నది. ఇది పుట్ ఇట్ బ్యాక్ టు హోంవర్క్ లెసన్ చదివారు కదా, అందులో చిన్న క్యాట్ ని టైనీ క్యాట్ అన్నాం. ఇవన్నీ కూడా వీటిని యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, సో యంగ్ పీపుల్, ఇందులో పీపుల్ ఎలా ఉన్నారు? యంగ్. ఇదేంటిది? యంగ్ ఏంటి? యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ ప్లేస్, ఎలా ఉంది ప్లేస్? అందంగా. ప్లేస్ ని క్వాలిఫై చేసిన కాబట్టి ఏమంటాం? బ్యూటిఫుల్. ఈ బ్యూటిఫుల్ కూడా అడ్రస్. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తుంది దిస్ డ్రెస్ ఆర్ దట్ డ్రెస్ అని. ఆ దిస్ డ్రెస్ అనేసరికి దిస్ అనేది దిస్ డ్రెస్ అంటే మనం యాడ్జెక్టివ్ అంటాం. తర్వాత బ్రిలియంట్ ఐడియా. హౌ ఇస్ ది ఐడియా? బ్రిలియంట్ ఐడియా, సూపర్ ఐడియా. దాన్ని కూడా మనం ఏమంటాం? యాడ్జెక్టివ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మరి యాడ్జెక్టివ్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి చూద్దాం. జాగ్రత్త చూడండి. యాడ్జెక్టివ్ మెయిన్ ఫంక్షన్ ఏంటి పిల్లలు? యాడ్జెక్టివ్స్ హెల్ప్ us బై యాడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం కదా. సో ఇందులో నౌన్ అంటే తెలుసు, ఇంకేంటి ప్రొనౌన్ అంటే తెలుసు. సో నౌన్ గురించి ఆ క్యాట్ ఎలాంటిది, ఆ బాబు ఎలాంటి బాబు, అవన్నీ క్వాలిఫై చెప్తే మనం ఏం చెప్తాము? మనం స్మాల్ క్యాట్, బిగ్ క్యాట్, హ్యాండ్సమ్ బాయ్, క్యూట్ బాయ్ అని అంటాం కదా. వీటన్నిటిని ఏమంటాము? యాడ్జెక్టివ్స్. ఇక్కడ చూడండి మరి ఏముందో. వాట్ కైండ్, అది ఎలాంటిది. హౌ మెనీ అంటే ఎన్ని క్యాట్స్ ఉన్నాయి. అలాగే విచ్ వన్ అంటే ఏది, దిస్ వన్ ఆర్ దట్ వన్. వీటన్నింటిని కూడా యాడ్జెక్టివ్స్ అంటాం. సో వాట్ కైండ్ ఆఫ్ అంటే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ క్యాట్ మనం చూసాం. ఏ కలర్ చూసాం? రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, అది పర్పుల్ కలర్. అలాగే ఈ కార్ ఎలాంటి కార్స్ ఉన్నాయి? రెడ్ కార్, ఇంకేంటి బిగ్ కార్, తర్వాత ఏంటి రేసర్ కార్ తెలుసా? రేస్ కార్. ఎస్, వెరీ గుడ్. హౌ మెనీ యాపిల్స్, అలాగే హౌ మెనీ క్యాట్స్, ఎన్ని క్యాట్స్ చూసాం మనం? 4 క్యాట్స్. ఆ 4 ని కూడా యాడ్జెక్టివ్ అని చెప్తాం. అలాగే 12 యాపిల్స్ ఆర్ డజన్ యాపిల్స్ అంటాం కదా. ఈ డజన్ అనేది కూడా యాడ్జెక్టివ్. మనం ఐడెంటిఫై చేయాలంటే విచ్ వన్, నీకేంటి కావాలి? ఇది కావాలి, అది కావాలి. విచ్ డ్రెస్ యూ వాంట్? దిస్ డ్రెస్ ఆర్ దట్ డ్రెస్. ఆ దిస్ డ్రెస్, ఆ దిస్ అనేది కూడా ఏమవుతుంది? యాడ్జెక్టివ్. వెరీ గుడ్. రెడ్ డ్రెస్ యాడ్జెక్టివ్. నా షర్ట్ ఏ కలర్ ఈరోజు? పర్పుల్ కలర్, పర్పుల్ షర్ట్. ఓకే, అది కూడా యాడ్జెక్టివే కదా. సో ఇప్పుడు మీకు యాడ్జెక్టివ్ అంటే ఏంటో తెలిసింది, అవునా? మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయడమో తెలిసింది. కాబట్టి మీరు నేర్చుకున్న యాడ్జెక్టివ్స్ మనం ఇప్పుడు గేమ్ లో చూద్దాం. ఎవరెవరు రెడీ ఉండండి పిల్లలు? మీకు గేమ్స్ అంటే ఇష్టం కదా, రైట్? మనము ఓ చిన్న గేమ్ ఆడదాం. అందరూ రెడీగా ఉండండి. రైట్, చూడండి పిల్లలు. ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ. ఏం చేయాలి మీరు ఇప్పుడు? స్టార్ట్ చేయాలి. గుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బెస్ట్ డిస్క్రైబ్ దిస్ డాగ్? దాని మనం క్యాట్ చూసాం. ఇప్పుడు ఏంటి? దీస్ ఆర్ 2 dogs. అవునా కాదా? కాదు, ఓన్లీ 1 dog. దిస్ ఎ బ్రౌన్ డాగ్. బ్రౌన్ డాగా? This is a cute dog. Very good. Very good children. ఇది క్యూట్ డాగ్. ఈ క్యూట్ నేమ్ అంటాం యాడ్జెక్టివ్. వెరీ గుడ్. మళ్ళీ చూడండి.
How do you describe this tree? I can see a tall tree. I can see a beautiful tree there. Both A and B. ఏంటి చెప్పండి? టాల్ ట్రీ రైట్ ఆన్సర్. మరి ట్రీ బ్యూటిఫుల్ గా ఉందో లేదో తెలీదు. ఇక్కడ మిగతా షార్ట్ ట్రీస్ ఉన్నాయి కదా, అవి కూడా మనం అడ్జెక్టివ్స్ అంటాం. మనకు కనిపిస్తుంది మాత్రం టాల్ ట్రీ. మరి రైట్ రాంగ్ చూద్దామా? ఓ ఇట్స్ రాంగ్. ఎందుకు చెప్పండి? అది ఐ కెన్ సీ బోత్. అయ్యో వెళ్ళిపోయింది. బోత్ టాల్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఓకే, దేర్ ఆర్ 4 books kept on the table. Books are kept up 4. ఏది adjective? 4. వెరీ గుడ్. adjective 4 నెంబర్ కదా. హౌ మెనీ? వెరీ గుడ్. నీ పేరు నాన్న? ప్రసాద్. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్ ప్రసాద్. రైట్. హర్షవర్ధన్. ఐ ఏట్ సమ్ రైస్. రైస్ అంటే నౌన్ అమ్మా. ఐ ఏట్ అంటే ఏంటి? తినటం వెర్బ్ కదా. ఐ ప్రొనౌన్ కదా. మరి సమ్ ఏమవుద్ది? రైసా సమ్మా అయ్యా ఏంటవుద్ది? కొంచెం రైస్ తిన్నాను. సో సమ్ రైస్. అలాగే ఇక్కడ ఏ కలర్ ఉంది? వైట్ రైస్. వైట్ రైస్ అనే కూడా. ద పిల్లో ఇస్ వెరీ సాఫ్ట్. హౌ ఇస్ ద పిల్లో? సాఫ్టా? హ్యావ్ ద? ఇందులో ఏంటంటే సాఫ్ట్ పిల్లో. వెరీ గుడ్. సాఫ్ట్ పిల్లో. దీన్ని ఏమనాలి? సాఫ్ట్ పిల్లో. పర్ఫెక్ట్. నెక్స్ట్ చూద్దామా? ఈజ్ దాట్ ఏ జపనీస్ కెమెరా? ఇందులో నౌన్ ఏంటి? దేంతో ఫోటో తీస్తాం? కెమెరా. మరి ఇందులో 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటంటే తెలుసా? దాట్ అలాగే జపనీస్. ఇప్పుడు మనకి కెమెరా దట్ అనాలా జపనీస్ అనాలా? జపనీసా? వెరీ గుడ్. రైట్ ఆన్సర్ పిల్లలు. నెక్స్ట్ చూద్దాం. We had a wonderful day at the zoo. ఇందులో ఏంటి? డేయా? జూవా? జూ నౌన్ కదా. డే కూడా నౌనే కదా. ఎలా ఉందండి? వండర్ఫుల్ డే. ఈ యాక్టివిటీస్ అన్ని మీకు రావాలి. రోజు ఓ ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా అని చెప్తుండాలి. అబ్బా, which sentence that describes the picture best? This is a chocolate cake or delicious cake? No. This cake has red icing on top. Red, only red unda. This cake is, దీన్ని మీరు చక్కగా ప్రొనౌన్స్ చేయాలంటే this cake is delicious అనాలి. డెలిషియస్ చెప్పండి. This cake is delicious. వెరీ గుడ్ చిల్డ్రన్. నేను క్లిక్ చేయాల. యా రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. ప్యాట్రిక్ హ్యాడ్ ఏ టైనీ ఎల్ఫ్. ఇందులో ఎల్ఫ్ నౌన్ కదా. హ్యాడ్ అంటే వెర్బ్ కదా. మరేంటి? టైనీ అన్నారు. ఏమనాలి? టైనీ. ఆ ఎల్ఫ్ ఎలా ఉంది? ప్యాట్రిక్ అంటే పెద్దగా ఉందా? ప్యాట్రిక్ అంటే చిన్నగా ఉందా? చిన్నగా ఉంది. సో టైనీ ఎల్ఫ్. సో టైనీ అనేది అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారో చూద్దాం. ఐ సా ఏ డాష్ మూవీ యెస్టర్డే. ఫేర్ మూవీయా? క్లౌడీ మూవీయా? ఫ్యాంటాస్టిక్ మూవీయా? ఫ్యాంటాస్టిక్. యూఆర్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ చిల్డ్రన్. వెరీ గుడ్. వెల్ డన్. డిడ్ యు లైక్ ద గేమ్? నచ్చిందా మీకు గేమ్? ఓకే, మళ్ళీ గేమ్ ఓవర్. మనం ఫస్ట్ దాన్ని విడిచిపెట్టాము. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్స్ చూద్దామా? మీకు అర్థమైపోయింది కదా. ఓకే, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందరూ బాగా చదువుకున్నారు కదా. మీ టెక్స్ట్ బుక్ లో ఈ ఎక్సర్సైజ్ ఉంది. ఓకేనా? దీన్ని ఐడు యాక్టివిటీ అంటే మీ పిల్లలంతా మీరే చేయాలి ఈ యాక్టివిటీ. ఓకేనా? ఒకసారి ప్యాసేజ్ అంతా చదువుదాం. చదివిన తర్వాత ఇప్పుడు యాక్టివిటీస్ నేర్చుకున్నాం కదా.
ఇక్కడ ఏవో కనిపిస్తాయి చూడండి, ఓల్డ్ బుక్ అని, హ్యాపీ బాయ్ అని, మ్యాజికల్ అని, ఇవన్నీ కూడా ఏంటి adjectives. వీటిని ఎక్కడ ఫిల్ చేయాలో చూద్దాం. Once upon a time in a little village a dash named Abhishek found. ఏమేంటిది? హ్యాపీ బాయ్ అంటేదా, ఓల్డ్ బుక్ అంటేది, ఏమైందో చూద్దాం తర్వాత. జస్ట్ గెస్ట్ చేయండి, తర్వాత ఆన్సర్ చెక్ చేసుకుందాం. డాష్ ఇన్ ది అటిక్, అటిక్ మీద తనకేదో దొరికింది. ఈ రెడ్ డాష్, దీన్ని రీడ్ అని చదవాలా, రెడ్ అని చదవాలా చెప్పండి? రీడ్ కరెక్టే, ఐ అంటే రీడ్ అయినా అయి ఉంటది, కానీ హీ అంటే కంపల్సరీ ఏమంటది, కంపల్సరీ రెడ్ పాస్ టెన్స్ ఉంటది. ఓకేనా? లెట్ ప్రెజెంట్ టెన్స్ అయితే హీ రీడ్స్ అని ఉంటది. సో హీ రెడ్ అబౌట్ ఫెయిరీ ల్యాండ్స్, ఇంకేదో చదివాడు నాకు తెలీదు, చూద్దాం. అండ్ డాష్ అభిషేక్స్ ఐస్ గాట్ యాజ్ హీ ఇమాజిన్డ్ దీస్ డాష్ told his friends about the stories and they started to have their own dash when they played together. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏమైంది అనేది. ఓకే చిల్డ్రన్, ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ విల్ డూ దిస్ యాక్టివిటీ. Right. Just a minute. Okay. Right. So now మళ్ళీ ఒకసారి అనేది చెక్ చేద్దాం. Okay. Once upon a time in a little village a dash named, ఏమనుకున్నావు? A happy boy. Very good. And Abhishek found yes, get ready. ఈలోగా మీ నోట్స్ చెక్ చేసుకోండి పిల్లలు. టెక్స్ట్ బుక్స్ లో మనకి సార్ ప్లీజ్ చెక్ వన్స్. yes sir. టైమ్ ఇన్ ఎ లిటిల్ విలేజ్. ఇప్పుడు మనం మన టెక్స్ట్ బుక్ లో ఉంటే వర్కింగ్ విత్ లాంగ్వేజ్ మనం చేస్తాం పిల్లలు. ఇంతవరకు యాడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం, దాని మీద ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఎ లిటిల్ విలేజ్ ఏ డాష్ నేమ్డ్, ఏమనుకున్నాము? హ్యాపీ బాయ్. నేమ్డ్ అభిషేక్ ఫౌండ్ డాష్ ఇన్ ది అటిక్. ఏంటి దొరికింది దానికి? an old book. He read. బుక్ లో ఏముంటాయి మనకి చూడండి, ఇక్కడ ఏమున్నాయి? అమేజింగ్ స్టోరీస్. గుడ్, అమేజింగ్ స్టోరీస్. మరి దేని గురించి అంట? అబౌట్ ఫెయిరీ టేల్స్ అండ్ కలర్ఫుల్ క్రియేచర్స్ అండ్ ఇంకేంటి? ఓల్డ్ క్యాజెస్. గుడ్. సో మరి మీరు అందరు రాసుకున్నారు కదా పిల్లలు? నెక్స్ట్, అభిషేక్స్ ఐస్ గాట్ బిగ్ యాజ్ హి ఇమాజిన్డ్ దిస్ డాష్. ఇంకా ఏం మిగిలిపోయింది ఇక్కడ మనకి? ఏంటి కనిపించింది ఇప్పుడు? ఇంకా ఫ్యాంటాస్టిక్ అడ్వెంచర్స్. ఏంటది? ఫ్యాంటాస్టిక్ అడ్వెంచర్స్. He told his friends about the stories and they started to have their own ఇంకేంటి మిగిలిపోయింది? మ్యాజికల్ అడ్వెంచర్స్. వెరీ గుడ్. వాట్ యువర్ నేమ్? వెరీ గుడ్ గీతిక. సో నెక్స్ట్ ఇలా మనం మొత్తం చేసుకున్నాం. ఇప్పుడు మనం మీ అందరికీ చదవడం రాయడం బాగా వచ్చా? చూద్దాం. ఇక్కడ మనం మన టెక్స్ట్ బుక్ లో ఉండే రీడింగ్ అండ్ రైటింగ్ పార్ట్ లో రైమింగ్ వర్డ్ చూద్దాం. చూడండి, ఒకసారి లెసన్ లో మనకి ఎల్ఫ్ ఏదో అంది. ఏంటంది? డోంట్ గివ్ మీ బ్యాక్ టు దట్ క్యాట్, ఐ విల్ గ్రాంట్ యు ఏ విష్.
ఐ ప్రామిస్ యూ దాట్. బాగా చదివారు పిల్లలు. ఇక్కడ రెండు రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి క్యాట్ అండ్ దాట్. మరి క్యాట్ తో వచ్చే రైమింగ్ వర్డ్స్ ఏమని చెప్పగలరా మీరు? చెప్పండి. క్యాట్ లాగా వచ్చి క్యాట్, ర్యాట్, వెరీ గుడ్. ఇంకా ఫ్యాట్, ఫ్యాట్, ఫ్యాట్ కూడా అంతే కదా. నెక్స్ట్ ఇంకేంటి? మీరు చెప్పిన ర్యాట్ వచ్చింది. తర్వాత బ్యాట్, క్యాట్, బ్యాట్, క్యాట్, ర్యాట్. తర్వాత ఫ్యాట్. ఇప్పుడు వీటన్నిటితో మంచి సెంటెన్స్ చదివాము. ఇక్కడ చూడండి ఒకసారి అండి. ఏ ఫ్యాట్ క్యాట్ sat on a black man's black hat. చదవాలి. చూడండి, దీన్ని చదివేటప్పుడు a fat cat sat on a black man's black hat అని చదవాలి. ఓకే, ఇలాగే మీరు ఆ హ్యాట్ తో, బ్యాక్ తో, ర్యాట్ తో వచ్చే సెంటెన్స్ చదవండి, రాయండి. మీరేం చెప్పొచ్చు? సింపుల్ గా ఇప్పుడు ఏం చెప్తారు? ఐ సా ఏ బ్లాక్ ర్యాట్. ఇంకోటి ఏం చెప్పొచ్చు చెప్పండి? ఐ సా ఏ ఫ్యాట్ ర్యాట్ అనొచ్చు కదా. ఫ్యాట్ ర్యాట్ అనొచ్చు, ఫ్యాట్ క్యాట్ అనొచ్చు. ఇంకేం చెప్పొచ్చు? ఐ సా ఏ క్యాట్ విత్ ఏ హ్యాట్. వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. మీరు బాగా చదువుతున్నారు, బాగా చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఈసారి నేను మీకు ఇచ్చే వర్డ్ ఏంటంటే, చూడండి, నాతో చదవండి. ద రెయిన్ ఇన్ స్పెయిన్ మెయిన్లీ ఫాల్స్ ఆన్ ప్లెయిన్. ఫాల్స్ మెయిన్లీ ఆన్ ప్లెయిన్. మనం మీరు ఎప్పుడైనా సరే డిఏ బై డే చెప్తారా, డే అంటారా? డే. వాట్స్ టు డే? మీరు ఏ సౌండ్ చెప్పాలి. ఇక్కడ చూడండి. నౌ టెల్ మోర్ వర్డ్ దట్ రైమ్ విత్ ప్రైజ్. దీన్ని ఎలా చదవాలి చెప్పండి? ప్రైజ్, ప్రైజ్. అది ప్రైజ్. చెప్పండి, ప్రైజ్. ఓకే, సో ఇక్కడ వచ్చే సౌండ్ మనకి ఏ అన్నమాట. రైన్, పెయిన్, మెయిన్, ప్లెయిన్. ఇప్పుడు మనం ఇంక మరికొన్ని వర్డ్ చూద్దాం. దాంతో ప్రైజ్ లా వర్డ్ ఏమొస్తుంది? డేస్. చెప్పండి, డేస్. నెక్స్ట్ రేజ్. రేజ్ ఏం చేస్తే సన్ రైజ్ అన్నమాట. ఆల్వేజ్. వెరీ గుడ్, ఆల్వేజ్. మనం దీన్ని నేమ్ అనకూడదు. వాట్స్ యువర్ నేమ్? చెప్పండి, వాట్స్ యువర్ నేమ్? రైట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ మొత్తం చదువుదామా? I first listen and repeat after me. I always praise sunrise on sunny days. అన్ని వర్డ్స్ దేంతో సౌండ్ వచ్చాయి? సేమ్ సౌండ్ కదా. వీటన్నిటిని రైమింగ్ వర్డ్స్ అంటాం మనం. ఓకే, సో ఈ రైమింగ్ వర్డ్స్ మన రైమ్స్ నేర్చుకుంటే మనకు రీడింగ్ బాగా వస్తుంది. సో మళ్ళొకసారి అంతా చెప్పండి, రిపీట్ ఆఫ్టర్ మీ. I always praise sunrise on sunny days. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చే సౌండ్ ఏంటి తెలుసా? చూడండి, చదువుతామా సెంటెన్స్? ఎవరు చదువుతారు? హూ విల్ రీడ్? ఇంకా చదువుతావా? చదవండి, ఎవరు చదువుతారు? Very good, very good, very good, very good. Wonderful, Amma. The nurse said that the little girl lost her purse. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు వచ్చే సౌండ్స్ ఏంటి వచ్చాయి? వర్డ్స్ నర్స్, పర్స్, ఈ రెండు రైమింగ్. మధ్యలో సౌండ్ కూడా గర్ల్, గర్ల్ అంటాం. ఇక్కడ ఈ సౌండ్ తో మనకి ఇప్పుడు థర్డ్. ఇప్పుడు నాకు థర్డ్ తో రైమింగ్ వర్డ్స్ కావాలి. Who will tell? థర్డ్ తో ఏమేమి వస్తుంది చెప్పండి? ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తుంది. థర్డ్. మనం ఇంట్లో వెరీ గుడ్, సంబడి సేయింగ్. ఇంట్లో పాలు పెరిగేది తింటారు కదా, దానికి ఏంటి వస్తుందన్నా?
Curd. Very good. Very good. So curd. Curd. And next, pulse. Okay? తర్వాత ఎవరు వచ్చింది? Nurse. Okay? ఇక్కడ థర్డ్, థర్డ్, థర్డ్ 3 రైమింగ్ వర్డ్స్. అలాగే పర్స్, నర్స్ 2 రైమింగ్. ఇప్పుడు సెంటెన్స్ చదువుదాం. నేను చదువుతాను. జస్ట్ లిసన్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ. I heard that he ate third curd cup. నాలాగా he is fond of curd అన్నమాట. ఎన్ని కప్స్ తిన్నాడు? 3 cups తినేసాడు, curd cups. I heard that he ate third curd cup. ఓకేనా? అలాగే the nurse said that the little girl lost her pulse. 2 రైమింగ్ వర్డ్స్ చూసాం కదా ఇక్కడ. రైట్. ఇలా మన రైమింగ్ వర్డ్స్ కనుక ఎక్కువగా చదివితే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ రీడింగ్ ఇన్ ఎ బెటర్ వే. అలాగే తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఈ రైమింగ్ వర్డ్స్ తో చిన్న చిన్న రైమ్స్ కూడా మీరే రాయొచ్చు. రైట్. మరి ఇప్పుడు మరిన్ని రైమింగ్ వర్డ్స్ చూడడానికి ఒకసారి సరదాగా చిన్న యాక్టివిటీ గేమ్ చూద్దాం. రెడీ? ఏది రైమింగ్ వర్డ్ మీరే చెప్పాలి. ఆర్ యు రెడీ చిల్డ్రన్? రెడీ? ఎస్. ఓకే. Sir, is my screen visible? Max for the picture. ఇక్కడ ఏముంది? Is it visible with the dog picture? Frog. ఇది అనుకోండి sunflower. రైమింగ్ కాదు. ఇదేంటిది? It's not a rhyming word for dog. కదా? Next. Dog. Frog. ఇప్పుడు దీంతో సెంటెన్స్ చెప్పగలమా? ముందు ఫ్రేజ్ చేద్దాం. ఏ డాగ్ అండ్ ఏ ఫ్రాగ్. ఓకే? ఇంకేం చెప్తాం సెంటెన్స్? మై డాగ్ వాంట్స్ ఏ ఫ్రాగ్. మై డాగ్ వాంట్స్ ఏ ఫ్రాగ్. ఇంకేం చెప్పొచ్చు? రైట్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. క్లిక్ ఆన్ ద రైమింగ్ వర్డ్ ఫర్ ద పిక్చర్. ఇక్కడ మనకి ఏంటి కనిపిస్తుంది? ఫస్ట్ ఏం చెప్పండి? క్యాట్. ఇది పిగ్. ఇది హ్యాట్. ఇది బెల్. సో ఏది రైమింగ్ వర్డ్? హ్యాట్. పర్ఫెక్ట్. వెరీ గుడ్. వెల్ డన్. నౌ సే క్యాట్, హ్యాట్. దాన్ని ఎలా చెప్తాం సెంటెన్స్ లో? ఐ సా ఏ క్యాట్ విత్ ఎ హ్యాట్. ఇప్పుడు చూద్దాం దీనికి. ఇదేంటమ్మా ఇది? హౌస్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? హౌస్. ఇదేంటిది? ఫిష్. తర్వాత ఏంటి? మౌస్. సో ఆన్సర్ ఏం చెప్తాం? హౌస్ రైమింగ్ వర్డ్ ఏంటి? మౌస్. ఓకే. దీంతో సెంటెన్స్ ఎవరైనా చెప్తారా? దెర్ ఈస్ ఏ మౌస్ ఇన్ మై హౌస్. దెర్ ఈస్ ఏ మౌస్ ఇన్ మై హౌస్. is a mouse in my house. ఓకే? ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వాట్ యు ఫైండ్ హియర్? బాక్స్, బాక్స్. వెరీ గుడ్. బాక్స్ అండ్ బాక్స్. సెంటెన్స్ ఎవరైనా చెప్తారా? బాక్స్ అండ్ ఫాక్స్. ఏంటంట చెప్పండి. బాక్స్, ఫాక్స్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? స్కూల్. ఈ స్కూల్ కి రైమింగ్ వర్డ్ ఏంటి? ఎవరు చెప్తారు? స్కూల్ చూద్దామా, లేదంటే క్లాక్ చూద్దామా, గ్లూ చూద్దామా? ఏంటంటే ఇక్కడ స్కూల్ చూద్దాం. ఏంటో రైమింగ్ వర్డ్ ఏంటంటారు మీరు? This is not the right answer. Pool. Very good. Who said pool? School pool. Very good. ఇప్పుడు చూడండి ఇదేంటిది? Pot.
ఏంటి ఇదేంటో కనిపిస్తుంది ఇక్కడ నాకు తెలీదు. ఇన్సెక్టా? ఓకే. ఇదేంటిది? లాగ్. లాగ్ అనొచ్చు, వుడ్ అనొచ్చు. ఇదేంటి పిల్లలు? పాడ్. సో వాట్ ఇస్ ద రైటింగ్ వర్డ్? పాడ్. పాడ్. సో మనం when it is hot, we want to drink water in the pot. అలా మనం చెప్పుకోవచ్చు. చిల్డ్రన్ నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ మనం రైమింగ్ వర్డ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ చాలా మంచి టాపిక్ మనం నేర్చుకుంటాం. ఒక సెంటెన్స్ లో ఏముంటాయంట? ఒకసారి సెంటెన్స్ ముందు చదువుదాం. ఎవ్రీబడి లిసన్ కేర్ఫుల్లీ చిల్డ్రన్. మనం ఈ రోజు క్లాస్ లో ఇప్పుడు గ్రామర్ కాన్సెప్ట్ లో వి విల్ లెర్న్ హౌ టు ఐడెంటిఫై సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం సెంటెన్స్ ఏముందో. ద టీచర్ ఈజ్ రైటింగ్ ఏ సెంటెన్స్. రెండో దాంట్లో ఏంటి చదవండి? ద స్టూడెంట్స్ is it visible? The students are reading the lesson. ఓకే, ఇప్పుడు మనం ఇందులో సెంటెన్స్ లో మనకి ఏమేమి కనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు? హూ ఈస్ రీడింగ్? హూ ఈస్ రైటింగ్ ద సెంటెన్స్? హూ ఈస్ రైటింగ్? టీచర్. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఇది ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ అంటాం. ఓకే, మరి ఏం చేస్తున్నారు టీచర్? రైటింగ్. వాట్ ఈస్ ద టీచర్? ఈ రైటింగ్ అనేది ఏంటి? వెర్బ్. వెరీ గుడ్. మరి నెక్స్ట్ ఏంటి రాస్తున్నారు టీచర్? సెంటెన్స్. దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు ద స్టూడెంట్స్ ఆర్ రీడింగ్ ద లెసన్. ఇందులో హూ ఆర్ రీడింగ్ లెసన్? స్టూడెంట్స్. వాట్ ఆర్ దే డూయింగ్? అదేంటైంది? సబ్జెక్ట్ అయింది కదా. ఎస్ అంటే సబ్జెక్ట్ అన్నమాట. మరి ఆర్ రీడింగ్ అంటే ఏంటి? verb. ఏం చదువుతున్నారు? ద లెసన్. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే చూడండి, సబ్జెక్ట్ అంటే ఇట్ రిఫర్స్ టు ద పర్సన్ ఆర్ థింగ్ పెర్ఫార్మింగ్ ది యాక్షన్. ఎవరైతే ఆ వర్క్ చేస్తారో వాళ్ళని ఏమంటారు? సబ్జెక్ట్. అలాగే మరి వెర్బ్ అంటే ఏంటి? అన్ యాక్షన్ టేకింగ్ ప్లేస్. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ డినోట్ ద థింగ్ ఆర్ పర్సన్ ఎఫెక్టెడ్ బై ద యాక్షన్. ఈ సబ్జెక్ట్ ఏదైతే వర్క్ చేశారో, ఏ పని చేశారో దాన్ని ఏమంటాము? ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు చూద్దాం పిల్లలు. నెక్స్ట్, ఇప్పుడు మీకు చిన్న టాస్క్ ఏంటంటే ఇది గ్రూప్ వర్క్ అన్నమాట. అందరం చేద్దాం. ఇక్కడ మనకి ఏమేమి కనిపించాయి? ఇక్కడ మొదట్లో చూడండి, ఐ, వి, హీ, షీ, మై ఫ్రెండ్, రాహుల్, యూ. వీళ్ళందరూ ఏంటనుకుంటున్నారు? ఇవి సబ్జెక్ట్లా వెర్బ్లా? సబ్జెక్ట్ కదా. మరి నెక్స్ట్ ఇదేంటిది? కంప్లీటెడ్, ఏజ్, బ్రాడ్, గేల్, టుక్. ఇవేంటివి? ఏంటివి? యాక్షన్ వర్డ్స్ కదా. కాబట్టి ఏమంటారు వీటికి? వెర్బ్స్. మరి చివర ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఉంది అనుకోండి. హోంవర్క్ ఏం చెప్తాము? ఆబ్జెక్ట్. I ate biryani. I brought sweets. ఈ స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్. ఇప్పుడు పిల్లలు మీరు అందరూ ఏం చేస్తారంటే మనకు సబ్జెక్ట్ ఏంటో తెలిసింది, వర్బ్ ఏంటో తెలిసింది, ఆబ్జెక్ట్ ఏంటో తెలిసింది. వీటన్నిటితో సెంటెన్స్ చెప్తారు అందరూ. ఒకరోజు సెంటెన్స్ చెప్పండి పిల్లలు. Come on, I know you can do it. Come on children. I completed homework. Did you all complete your homework children? అప్పుడు ఏం చెప్పాలి? We completed homework. Did you eat biryani yesterday? ఏం చెప్పాలి? Yes, I ate biryani. లేదు టీచర్, ఆ బాబు తిన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? That boy అనొచ్చు, లేకపోతే he ate biryani. What did your friend bring? My friend
brought sweets. What did Rahul bring? Rahul brought fruits. Okay. రాహుల్ బ్రాట్ ఫ్రూట్స్ కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరు చేయాలి అందరూ. ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్ చెప్పాము. రెండోది నెగిటివ్ సెంటెన్స్ చెప్తా. టీచర్ ఏంటి చెప్పండి. ఇది did not drink tea. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? టీచర్. వెర్బ్ ఏంటి? డ్రింక్. ఆబ్జెక్ట్ ఏంటి? టీ. వెరీ గుడ్. చిల్డ్రన్ డోంట్ ఈట్. ఏంటి తినరు పిల్లలు? ఎక్కువగా నాన్ వెజ్ తినరు, కొంతమంది నూడిల్స్ తినరు కదా. రైట్. స్టూడెంట్స్ డోంట్ ఈట్. ఏంటి తినకూడదు? నూడిల్స్, జంక్ ఫుడ్. ద హెచ్ఎం వోంట్ గివ్. ఏంటి ఎవరు? హెచ్ఎం సార్ మొబైల్స్ ఇవ్వరు. చిల్డ్రన్ డోంట్ బ్రింగ్ క్యారేజెస్. అలాగే ద వార్డెన్ డజంట్ ఆస్క్. వార్డెన్ డజంట్ ఆస్క్ ఏంటి? మనీ. ఇప్పుడు సెంటెన్స్ చెప్పాను, వార్డెన్ డజంట్ ఆస్క్ మనీ. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ద వార్డెన్. డజంట్ ఆస్క్ ఏంటి? వర్బ్. మనీ ఏంటి? ఆబ్జెక్ట్. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనం చక్కగా ఒక చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం. ఎవరు సెంటెన్స్ చేస్తారు? ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? క్యాటా, మిల్కా, డ్రింకా? సో ద క్యాట్. తర్వాత ఏంటి పెట్టాలి? డ్రింక్స్ మిల్క్. తర్వాత చూద్దాం, మళ్ళీ ఎక్సర్సైజ్ చేద్దాం. జాన్ ద బుక్స్ రీడ్స్. అందరు గుర్తుపెట్టుకోండి, ఇందులో సబ్జెక్ట్ ఎవరు? జాన్. వెర్బ్ ఏంటి? రీడ్స్. ప్లేస్ డాగ్ బాల్ ద విత్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? డాగ్. ద డాగ్. వెర్బ్ ఏంటి? ప్లేస్. ఓకే. సారా ద గిఫ్ట్ గివ్స్ హర్ ఫ్రెండ్. ఇందులో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. సారా అయినా అవుతుంది, ఫ్రెండ్ అయినా అవుతుంది. రెండు రకాల సెంటెన్స్ చెప్పవచ్చు కదా. చూద్దాం. తర్వాత మనం గేమ్ ఆడదాం. వాషెస్ కార్ ద డాడ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? డాడ్. వెర్బ్ ఏంటి? వాషెస్. ఆబ్జెక్ట్ ఏంటి? కార్. స్టూడెంట్ దేర్ హోంవర్క్ కంప్లీటెడ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఒకటే ఉంది, స్టూడెంట్స్. ఏ డిన్నర్ శ్యామ్ దిస్. ఇందులో ఏంటి? ఇవి సెంటెన్స్ తయారు చేయగలమా కరెక్ట్ గా? 7th ఎవరు సెంటెన్స్ చెప్తారు చెప్పండి పిల్లలు? రైట్ చిల్డ్రన్. ఏం పెట్టాలి? శ్యామ్. తర్వాత ఏంటి? ఏ. శ్యామ్ తర్వాత 8 వెర్బ్. ఏంటి? డిన్నరా, హిస్ డిన్నరా? హిస్ డిన్నర్. వెరీ గుడ్. హౌస్ ద వర్కర్స్ ఏ. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఎవరు? ద వర్కర్స్. ఓకేనా. ఇప్పుడు బేక్స్ కుకీస్ గ్రాండ్ మా. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? గ్రాండ్ మా. హెల్ప్స్ హిస్ ఫ్రెండ్ టామ్. ఇందులో ఏంటి? ఫ్రెండ్స్ ఉండొచ్చు, టామ్ అయినా ఉండొచ్చు. చూద్దాం. ఇప్పుడు గెట్ రెడీ. మీరు అందరూ మీ సెంటెన్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నారనుకుంటాను. సో నౌ వి విల్ డూ దిస్ యాక్టివిటీ. రెడీ చిల్డ్రన్? అందరు కూడా ఈసారి ఎవరెవరు వస్తారో చూద్దాం. 10 సెంటెన్స్ ఉన్నాయి. ఓకే. గెట్ రెడీ. ఇది మనం ఏం చేయాలంటే స్క్రాంబుల్డ్. ఓకే. వీటిని అన్స్క్రాంబుల్ చేసి సెంటెన్స్ రాయాలి. ఆర్ యు రెడీ? ఫస్ట్ ఏం పెడదాం? క్యాట్. అందరూ ఇలా ఓయ్ కమోన్. దా వెళ్ళట్లేదు. వై? వాట్ హ్యాపెండ్? ఓ దా ఫస్ట్ తీసుకురావాలి. ఎస్ దా. తర్వాత ఏంటి? క్యాష్. తర్వాత ఏంటి పెట్టాలి? డ్రింక్స్. నా సెంటెన్స్ అయిపోయింది కదా. ద క్యాట్ డ్రింక్స్ మిల్క్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. బుక్ జాన్ రీడ్స్ ద బుక్. ముందు ఏంటి రావాలి?
సబ్జెక్ట్ ఏంటి? జాన్. దా జాన్ అనం. ఓకేనా? జాన్. వెరీ గుడ్. జాన్ తర్వాత ఏంటి రావాలి? రీడ్స్. బుక్ దా బుక్. దా బుక్. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ దా విత్ ప్లేస్ డాగ్ బాల్. ఇప్పుడు ఏం చెప్పాలి? ముందు దా లేకపోతే డాగా? నో, ముందు డాగ్ పెట్టాలి. యాక్చువల్ గా ద డాగ్ ప్లేస్ విత్ బాల్. చూద్దాం. డాగ్ తర్వాత ఏంటి రావాలి? ప్లేస్ విత్ దేంతో? విత్ ద బాల్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏది పెడదాం? సరా వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తుందా? ఏంటి ముందు ఎవరు రావాలి? సారా. ఓకే సారా రైట్. తర్వాత ఏంటి రావాలి? గివ్స్. ఏంటి? గివ్స్ హెర్ ఫ్రెండ్ ద గిఫ్ట్. నెక్స్ట్ చూద్దాం. కార్ వాషెస్ డాడ్ ద. ముందు ఎవరు రావాలి? ఎవరు సబ్జెక్ట్? ఎవరు? డాడ్. డాడ్ అన్నాం కదా, డాడ్. తర్వాత ఏంటి రావాలి? వాషెస్. డాడ్ వాషెస్. కారా దా కారా? రైట్, పర్ఫెక్ట్. హోంవర్క్ దేర్ ద కంప్లీట్ స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ ఎవరు హోంవర్క్ కంప్లీట్ చేస్తారు? స్టూడెంట్. ద సబ్జెక్ట్ ఈస్ స్టూడెంట్. బాగా చెప్పాలి. స్టూడెంట్స్ complete their homework. Okay, ఇది the students complete their homework and రాసుకో. నెక్స్ట్ ఇందులో ఏం చెప్పండి? ఫస్ట్ ఎవరు వస్తారు? శ్యామ్. తర్వాత ఎవరు వస్తారు? వెబ్. డిన్నర్. ఓకే పిల్లలు, యాక్చువల్ గా దిస్ యాక్టివిటీ is very good for you for both reading and writing. ఓకే, సో బాగా చదువుతున్నారు, అలాగే సెంటెన్సెస్ కూడా రైటింగ్ మనకి అలవాటు అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హౌస్ వర్కర్స్ బిల్డ్ ద. ఫస్ట్ ఏంటి రావాలి? వర్కర్స్. తర్వాత ఏంటి రావాలి? బిల్డ్. వర్బ్ రావాలి కదా, బిల్డ్. ఇప్పుడు అన్నిటికంటే ముందు ఏంటి రావాలి? ద వర్కర్స్ build a house. The workers build a house. Right. So very easy. మూడే ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ ఎవరు? గ్రాండ్మా. ఇది పిల్లలు లిసన్ 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 లిసన్. మనము అందరూ గ్రాండ్మా అంటాము, బట్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ గ్రాండ్మా. గ్రాండ్ ఫాదర్, grandpa. ఓకే, ది సైలెంట్ అన్నమాట. గ్రాండ్మా, గ్రాండ్పా, అలాగే హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ అంటారు. హ్యాండ్సమ్, ఈస్ హ్యాండ్సమ్. ప్యాట్రిక్ ఇస్ హ్యాండ్సమ్. సో గ్రాండ్మా కుకీస్ బేక్స్, బేక్స్ కుకీస్. బేక్స్ కుకీస్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? హూ విల్ టెల్? టామ్ ఫ్రెండ్ హెల్ప్స్ హిస్ ఫ్రెండ్. టామ్ ఆల్రెడీ ముందే ఉంది. తర్వాత ఏంటి? హెల్ప్ హిస్ ఫ్రెండ్. ఓకే రైట్. సో దట్స్ ఆల్. ఓకే చిల్డ్రన్, hope you have learned this. Wonderful. Okay, so next we'll move to the next class. చూద్దాం తర్వాత. ఇంకొంచెం చిన్న వర్కే ఉంది. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో మనకి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఓకే, ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. అందరూ బాగా చదవండి. Fill in the blanks in the sentences with the words or phrases given in the box. మనకేముంది? బాక్స్ లో ఏమున్నాయి? వర్డ్స్ ఉన్నాయి, వర్డ్స్ ఫ్రేజెస్ ఉన్నాయి. అది కరెక్ట్ గా మీరు ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మనం జస్ట్ చూడండి, తర్వాత మళ్ళీ యాక్టివిటీలో కరెక్ట్ చేద్దాం. జస్ట్ ట్రై చేయండి. సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ డాష్ ఎ బోర్. హౌస్ హోల్డ్ కి ఏమంటారో, హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమంటారో మీకు మీనింగ్ లెసన్ లో తెలుసుంటే గుర్తుంటే చేస్తారు. బట్ ఐ లైక్ టు హెల్ప్.
మన క్లాస్ లో చెప్పుకున్నాం కదా అది. హూ స్టోల్ ద డైమండ్ ఈ స్టిల్ ఏ డాష్. ఇందులో ఒక వర్డ్ అవుతుంది. అవుట్ ఆఫ్ లక్ మిస్టరీయా? డైమండ్ ఎవరు కొట్టారో తెలీదు, అదొక పెద్ద మిస్టరీ. దిస్ డాష్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఎగ్జిబిషన్. ఇందులో ఏమంటే చెప్పండి, మనకి బుక్స్ సెమిస్టర్, వెరీ గుడ్ సెమిస్టర్. డాష్ ది హెల్ప్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్. ఏ హెల్ప్ అమ్మా? టైనీ హెల్ప్. కానీ ఇక్కడ ఏంటంటే ట్రూ టు హిస్ వర్డ్ అని ఉంటుంది, తర్వాత చూద్దాం. నెక్స్ట్, కెన్ యూ డాష్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ? ఏం చెప్తారు చెప్పండి? అవుట్ ఆఫ్ లక్, కెన్ యూ లుక్ అప్? గుర్తుందా లెసన్ లో హెల్ప్ చెప్తుంది ప్యాట్రిక్ కి. అది ఐ స్టార్టెడ్ ఎర్లీ టు బీ ఆన్ టైమ్ బట్ ఐ వాజ్ డాష్, దెర్ వాజ్ ట్రాఫిక్ జామ్. ఎర్లీగే బయలుదేరింది కానీ లేట్ అయిపోయింది. ఎందుకు? నాకు లక్ ఉందా, అవుట్ ఆఫ్ లక్? అవుట్ ఆఫ్ లక్. షీ సేస్ షీ హెస్ గాట్ ఎ లాట్ ఆఫ్ వర్క్స్ బట్ ఏమైందో పాపం. ఒక సీక్రెట్ అన్నమాట. సీక్రెట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇప్పుడు మీరందరూ ఆన్సర్స్ చేశారనుకుంటాను. ఒకసారి మీరు చేసిన ఆన్సర్స్ రైటో కాదో చెక్ చేద్దాం. గెట్ రెడీ నౌ. రెడీ. ఓకే, చూద్దాం. ఓయ్, డూ యు లైక్ దట్? చూడండి. డాష్ ది హెల్ప్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్. ఇందులో ఏది? ట్రూ టు హిస్ వర్డ్. ఓకేనా? He says he has got a lot of books but think most of them are borrowed. Between you and me, people find household dash. Household works ఏంటంటారమ్మా? chores కదా? వెరీ గుడ్. Who stole the diamond is still a out of luck mystery? Mystery. This dash we are going to have a class exhibition. ఏంటిది? Semester. Come on. Semester. Right. To dash this word in the dictionary, ఏం చేయాలి? True to this word, look up. Look up. Yes, look up. Okay. I started early to be on time, but I was out of luck. There was a traffic jam. కదా? మళ్ళీ ఒకసారి ఆన్సర్స్ చెక్ చేద్దాం పిల్లలు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆన్సర్స్ కరెక్ట్ చేసుకోండి. డాష్ ట్రూ టు ద వర్డ్ ది హెల్ప్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్. చూడండి. She says she got a lot of books but between you and me most of them are borrowed. Secret అన్నమాట ఇది. People find a household ఎలా? హౌస్హోల్డ్ ఏంటది? chore. బోరింగ్ లా ఫీల్ అవుతారు. బట్ ఐ లైక్ టు హెల్ప్ మై మామ్ అండ్ డాడ్. Who stole the diamond is still ఏంటది? Mystery. This dash we are going to have a class exhibition. ఏంటది? Semester. Can you dash this word in the dictionary? Look up. I started early to be on time, but I was out of luck. There was a traffic jam. Okay, పిల్లలు, రైట్. మరి లాస్ట్ లో ఒక చిన్న యాక్టివిటీ ఉంది. మీ టెక్స్ట్ బుక్ లాస్ట్ లో ఒక చిన్న మంచి యాక్టివిటీ ఉంది, చూద్దాం. ఎవరిది చేస్తారో క్రాస్ వర్డ్ పజిల్. మీకు తెలుసా ఇది? ఎవరికైనా తెలుసా చెప్తారా? ముందు మనం ఏం చేద్దామంటే చూడండి, రైట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ వాటితో క్లూస్ కంప్లీట్ చేయాలి. వెరీ టైర్డ్ అంటే ఏంటి? హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్, షార్ట్ ట్రౌజర్స్, చిన్న బుజ్జివి, a fault in a machine that prevents it from working properly, a small and naughty boy fairy. ఇది ఎన్ని వచ్చాయి? స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీకి ఏమంటాము తెలుసా మీకు? ఫిఫ్త్ది స్మాల్గా ఉంటది, 3 అక్షరాల పదం. ఏంటది? లెసన్ లో వచ్చింది. ఎవరికి హెల్ప్? బాయ్ కాదు, ప్యాట్రిక్. ఎవరు హెల్ప్ చేస్తారు? క్యాటా హెల్పా?
ఎలిఫెంట్. ఓకే, వెరీ టైర్డ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, బాస్కెట్ విత్ లిడ్ అంటే ఏంటి? గివ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రై అంటే ఏంటి? ఈ ఫైనల్ క్విజ్ ఒకసారి చూసిద్దాం మనం. ఈ వర్డ్స్ అన్ని మీనింగ్ చూసి అక్కడ క్లూజ్ చేసి మనం చూడాలి. ఓకేనా? ఓకే, రెడీ? రైట్, ఆల్ రైట్, గెట్ రెడీ. ఇలా ట్రై చేశారు మీరు ఆన్సర్స్ తో పిల్లలు? క్లూస్ అన్ని చూసాం కదా, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, వెరీ టైర్డ్. వెరీ టైర్డ్ కి ఏమొస్తుంది చూద్దామా? ఫస్ట్ దేంతో వస్తుంది వెరీ టైర్డ్ అంటే? లెసన్ లో మీరు నేర్చుకున్నారు, మీరు మర్చిపోయారు కానీ. ఫస్ట్ ఏమొస్తుంది? డబ్ల్యూ. వెరీ కదా, వెరీ గుడ్. తర్వాత ఏమొస్తుంది? ఈ. తర్వాత ఏ. తర్వాత ఆర్. తర్వాత వై. వెరీ పర్ఫెక్ట్, వెరీ గుడ్. యు గాట్ 10 points చిల్డ్రన్. నెక్స్ట్ చూద్దాం. హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్ ఎట్ ద ఫేస్. యాంగ్రీ లుక్ కి మన లెసన్ లో ఏంటి మీనింగ్ వచ్చింది? ఎవరికైనా గుర్తుందా? ట్రై చేద్దామా? ఎస్ ముందు వస్తుంది లేదో? ఓ కరెక్టే. సి తర్వాత ఏంటి వస్తుంది? వర్డ్ ఏంటి ఎవరికి గుర్తుందా? స్కౌల్డ్. ఇప్పుడు ఏంటి వస్తుంది? డబ్ల్యూ. తర్వాత ఎల్. తర్వాత ఈ. తర్వాత డి. స్కౌల్డ్. పర్ఫెక్ట్, యూర్ రైట్. షార్ట్ ట్రౌజర్స్ ఎవరు గుర్తుంది? ఏమో చిన్న షార్ట్ ట్రౌజర్స్ వేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఎవరు గుర్తులేదా? మన క్లాస్ లో చెప్తున్నాం. బితో స్టార్ట్ అవుద్ది, ఎస్ తో ఎండ్ అవుద్ది. ఎవరైనా చెప్తారా? అక్కడ క్లూ ఆల్రెడీ ఉంది. బితో స్టార్ట్ అయ్యి ఎస్ తో ఎండ్ అవుతుంది. ఏంటిది? పోనీ బి తర్వాత ఆర్ వస్తుంది. ఇంకా గుర్తుందా? బ్రీచెస్. ఏమనాలి? బ్రీచెస్. బిఆర్ఈ. మళ్ళీ ఇంకేంటి వస్తుంది? తర్వాత సి హెచ్ ఈ ఎస్. బ్రీచెస్. పర్ఫెక్ట్. తర్వాత చూద్దాం. A fault in a machine that prevents it from working properly. Very good. Glitch ఎవరు చెప్పారు? సూపర్ గీతిక. జి. తర్వాత ఏంటి రావాలి? ఎల్. కమోన్ ఎల్, కమోన్. తర్వాత ఏంటి? తర్వాత నెక్స్ట్. నెక్స్ట్ glitch. Very good. Ayyo, we'll go back. A small and naughty boy fairy. ఏంటిది? Good. Next. Good. Work that must be done every day, often boring. టీ వస్తుంది ముందు. కరెక్ట్. ఏంటంటారు వీటికి? ఓకే, ఏంటైతే? కమోన్, టోడ్స్. దీన్ని ఏమంటారు? టోడ్స్. ఏ బాస్కెట్ విత్ ఎ లిడ్. ఏంటి పెడదాం ముందు? హెచ్. ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి పెట్టాను. చివరికి ఆర్. ఎవరు చెప్తారు? తర్వాత నెక్స్ట్ హ్యాంపర్. హ్యాంపర్. వెరీ గుడ్. HMPR, hamper. Perfect. Gave a short, high-pitched cry. ఇది కొంచెం కష్టమైంది. ఇది ఒక సౌండ్ అన్నమాట. ఎస్. చివరికి డి వస్తుంది. తెలుసా ఎవరికైనా? చెప్పినా ఏంటది? స్ట్రిక్ట్. ఆర్ ఐ ఈ K-E-D. Check. Perfect. So very good children. ఈ రోజు మనం క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము.
లాస్ట్ మీకు అందరికి చిన్న టాస్క్ ఇస్తాను. ఓకే, మన ఊడిట్ ప్రాక్టిక్స్ హోంవర్క్ లో మీకు అందరికి స్పీకింగ్ సంబంధించి చిన్న టాస్క్. ప్రిపేర్ ఎ స్పీచ్ స్క్రిప్ట్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోంవర్క్. మనకు లెసన్ లో ప్యాట్రిక్ హోంవర్క్స్ అని చేసిన ప్యాట్రిక్ ఏం దొరికాయి, క్లాస్ లో ఏంటి వచ్చాయి, ఏ గ్రేడ్స్ వచ్చాయి కదా. మరి డిక్షనరీ యూజ్ చేశాడు, బుక్స్ చదివాడు లైబ్రరీకి వెళ్ళి. మరి ఇదే క్లూస్ ఉపయోగించుకొని మీరు ఏం చెప్పాలి, చిన్న స్పీచ్ తయారు చేసి నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్, వెల్ డన్. ఆల్ ఆఫ్ యు సే బాయ్. జై విద్యా భారత్, జై విద్యాశక్తి, జై భారత్. ఓకే, బాయ్.